నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్. విద్యాశాఖలో మరిన్ని పోస్టుల భర్తీపై కసరత్తు. కాసేపట్లో వైసీపీ పార్లమెంటరీ సమావేశం. ఎంపీలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. ఏపీలో నేడు మంత్రులకు శాఖలను కేటాయించే ఛాన్స్. జనసేనకు కీలక శాఖలు ఇచ్చే అవకాశం. పెద్దపల్లి జిల్లాలో దారుణం. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య. సామాన్యుడికి షాక్ ఇచ్చేలా ధరలకు రెక్కలు. 15 రోజుల్లోనే అమాంతం పెరిగిన కూరగాయల రేట్లు. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు. తెలంగాణకు మరో 3 రోజులు వర్ష సూచన. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బాలికపై ఓ రైస్ మిల్ డ్రైవర్ బలరాం హత్య చేసి హత్య చేశాడు. మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అర్ధరాత్రి బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులు పరిసరాల్లో వెతికారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వర్షం వచ్చిన లోపలికి పోయినాం, కరెంట్ లేకుండా ఉబ్బరించిన వాళ్ళంతా మళ్ళీ మేము బయటకు వచ్చినాం. పిల్లలు ఏడ్చినాం. అది వేసిన వాళ్ళ అత్తే 10-10:30 ఇలా వండుకోబెట్టినాక మేము నిద్ర పోయినాం. ఇద్దరిని మధ్యలో వేసుకొని అంతే సార్. కదా బిడ్డ పోయి ఘోరంగా చంపిండు సారు. ఎవరమ్మా మీది? మా తయ్యం సారు. ఏం పేరు పాప పేరు? శాస్త్ర. ఎన్నిటికైందమ్మా ఇది? నైట్ 10-10:30-11 అయింది సార్. లేచి చూసినా మేము 10 వరకు అతను నిద్ర పోనీ అందరం మెలకతోనే ఉన్నాం. 11 అవుతుండే. అంటే ఇట్లా మాకు నిద్ర పట్టింది. లేచి చూసే వరకు మా పాప లేదు. ఎటు తీసుకుపోయిండమ్మా? ముందే వచ్చిన బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకున్నా ఉండే. ఈ బీఆర్ అందరూ మా అన్నయ్య అన్న వదిన వీళ్ళందరూ ఈడ పడుకుంటే మేము అక్కడ పడుకున్నాం. ఇంకా పిల్లలు ఉన్న కాడ వర్షం వచ్చిన లోపలికి పోయినాం, కరెంట్ లేకుండా ఉబ్బరించిన వాళ్ళంతా మళ్ళీ మేము బయటకు వచ్చినాం. పిల్లలు ఏడ్చినాం. అది వేసిన వాళ్ళ అత్తే 10-10:30 ఇలా వండుకోబెట్టినాక మేము నిద్ర పోయినాం. ఇద్దరిని మధ్యలో వేసుకొని అంతే. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బాలికపై ఓ రైస్ మిల్ డ్రైవర్ బలరాం అత్యాచారం చేసి హత్య చేశాడు. మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అర్ధరాత్రి బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులు పరిసరాల్లో వెతికారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుకున్నా ఉండే. ఈ బీఆర్ అందరూ మా అన్నయ్య అన్న వదిన వీళ్ళందరూ ఈడ పడుకుంటే మేము అక్కడ పడుకున్నాం. ఇంకా పిల్లలు ఉన్న కాడ వర్షం వచ్చిన లోపలికి పోయినాం, కరెంట్ లేకుండా ఉబ్బరించిన వాళ్ళంతా మళ్ళీ మేము బయటకు వచ్చినాం. పిల్లలు ఏడ్చినాం.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులతో జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు, దిశానిర్దేశం చేశారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ ఫోకస్ పెట్టింది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీఏ సర్కారు కసరత్తు చేస్తోంది. మెగా డిఎస్సీతో పాటు మరో 8,168 ఖాళీలను భర్తీ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపై ఏపీ సీఎం ఆరా తీస్తున్నారు. కేజీబీవీలో 4,594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేయొచ్చని అధికారులు వెల్లడించారు. అలాగే 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం అదనంగా సృష్టించనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2,962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చన్న విద్యాశాఖ అధికారులు చూస్తున్నారు. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని సీఎంకు అధికారులు వివరించారు. తమ శాఖలో ఇంకా 8,168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ తరహాలోనే మిగిలిన శాఖల్లోనూ పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో ఏపీ సీఎం ఉన్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతులను తరలిస్తున్న విమానం కువైట్ నుంచి భారత్లోని కొచ్చికి చేరుకుంది. అగ్ని ప్రమాదంలో మొత్తం 45 మంది భారతీయులు మృతి చెందారు. వారి మృతదేహాలను కేరళలోని కొచ్చికి తరలించారు. అనంతరం వారి స్వస్థలాలకు తరలించబోతున్నారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
కువైట్లోని అల్ మంగాఫ్లో 2 రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించారు. మరణించిన వారిలో 45 మంది భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు బుధవారం రాత్రి కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షల చొప్పున, రవి పిళ్ళై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోక్నాథ, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు. వీరి మృతదేహాలు కొచ్చికి చేరాయి. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ సతీష్ పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్, ఆ 3 మృతదేహాల్ని ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు తరలిస్తున్నారు? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? శ్రీదేవి, కువైట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన అక్కడ 3 గ్రామాలకు చెందిన వ్యక్తులు అక్కడ కువైట్ లో అగ్ని ప్రమాదంలో మరణించారని సమాచారం తెలిసిన కానించి ఏదో పొట్ట ఆధారం కోసం ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్ళి ఏదో వలస అక్కడికి వెళ్ళి సంపాదించుకున్నారన్న ఉద్దేశంతో వెళ్ళి సడన్ గా మనిషి ఇక్కడ లేరు, చనిపోయారని తెలిసిన తర్వాత ఇక్కడ అయితే ప్రతి ఇలా 3 ఇంట్లోనూ కూడా చాలా విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అలాగే కువైట్ లో ఇవాళ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఎయిర్పోర్ట్ వరకు అక్కడ మృతదేహాలు అక్కడ పంపిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే విధానంగా ఇక్కడ లోకల్ గా అయితే మొత్తం అన్ని విధాలుగా ఎదురుకెళ్తారని చెప్పవచ్చు. అన్నవరపాడుకు చెందిన ఈశ్వరుడు 40 సంవత్సరాలు 10 ఏళ్ల క్రితమే జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. 10 సంవత్సరాల నుంచి కూడా ఈయన కువైట్ లోనే ఉంటున్నారు. ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడని చెప్పి ఇక్కడ సమాచారం అయితే తెలియజేశారు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో అయితే విషాదం నెలకొందని చెప్పవచ్చు. పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబీకులు కన్నీరు పెడుతున్నారు. శ్రీదేవి, లోకనాథం కాకుండా ఈశ్వరుడు మరి ఇంకొక అతను కూడా ఉన్నారు కదా, వాళ్ళ వివరాలు ఏంటి సతీష్? పెరవల్ మండలానికి చెందిన వాళ్ళే. అది ఇద్దరు కూడా కండవేలికి చెందిన సత్యనారాయణ 38 సంవత్సరాలు, ఆయన కూడా అక్కడే ఉన్నారు. పెరవలి వాసులు ఒకళ్ళు ఉన్నారు. పెరవలి, కండవెల్లి, ముక్కామల, అన్నవరపాడు ఈ 3 గ్రామాలకు చెందిన వారు వెళ్ళారు. అందులో ఒక ఆయన మాత్రం 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉంటున్నాడు. సూపర్ మార్కెట్ లో ఒక సూపర్వైజర్ గా చేస్తూ అక్కడే ఉన్నాడు. ఇలా అగ్ని ప్రమాదంలో ఇలా జరిగినప్పటికీ ఈ 3 ఇంట్లోనూ కూడా చాలా విషాదం నెలకొంది. అక్కడ స్థానిక ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు కోరికల మేరకు ఆ బాడీలను ఇక్కడ తీసుకొచ్చే విధానంగా ప్లాన్ చేసే విధానంగా చేస్తున్నారు. శ్రీదేవి, సో కొచ్చి నుంచి ఇంకా ఎంతసేపట్లో ఆ మృతదేహాలు ఏపీకి చేరుకున్నాయి? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రకారం అక్కడ హైదరాబాద్ కుటుంబీకుల్లో కొద్ది పెద్దలు ఉన్నవారు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి అంబులెన్స్ ద్వారానే ఇక్కడికి గ్రామాలకి మృతదేహం తీసుకురావడం అనేది జరుగుతుందని చెప్పి అన్నారు. సాయంత్రం 6 అవ్వచ్చు, లేకపోతే అదే సాయంత్రం కల్లా కూడా ఇక్కడికి మృతదేహాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయని చెప్పి అక్కడ స్థానికులు అయితే అక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. శ్రీదేవి, సతీష్, అసలు ఏమంటున్నారు ఈ కుటుంబ సభ్యులు? అంటే ఏదో జీవనాధారం కోసం అక్కడికి వెళ్ళారు, ఇంకా వస్తారు, లేకపోతే పండగలకు వస్తారు, అప్పుడు వస్తారు, లేకపోతే సంవత్సరంలో వస్తారు అన్న వాళ్ళు ఇంకా రారు అనేటప్పటికీ చాలా కాలం నుంచి తల్లిదండ్రులు వాళ్ళని చూసుకుంటాక లేకుండా సడన్ గా ఈ వార్త వినేటప్పటికీ ఆ మనుషుల్ని చాలా బాధాకరంతో, అంటే ఆ కుటుంబాల దగ్గర చాలా బాధాకరంగా మొత్తం ఉన్నారు. శ్రీదేవి, ఇక్కడ కాకపోతే ఇంటి తండ్రి లేడు అన్నది ఇక్కడ కొంత లేడీస్ కూడా అదే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళ బాధ అన్న తీర్థం. శ్రీదేవి, ఇక్కడ మొత్తం ఊరంతా కూడా ఈ 3 గ్రామాలు కూడా చాలా విషాదంలో ఉన్నాయని చెప్పవచ్చు. సతీష్, ఇప్పటి వరకు ఈ ఘటన పైన ఏపీ సీఎం స్పందించారా? అవును, మొత్తం ఎప్పుడైతే ఇలాగా విషయం తెలిసిన కానించి కూడా ఇలాగ మన తూర్పుగోదావరి జిల్లాకి వాళ్ళు అక్కడ 46 మంది మొత్తం చనిపోతే 46 మందిలో 3 తూర్పుగోదావరి జిల్లా పెరవల్ మండలానికి సంబంధించి అనేటప్పటికీ మొత్తం అంటే ఇక్కడ గలప వెళ్ళడానికి కూడా ఈ పెరవల్ మండలం అలాగే ఆచంట నియోజకవర్గంలో కూడా ఎక్కువగా రెడ్లు అన్నది ఎక్కువగా అక్కడ దుబాయ్ గట్ట వెళ్తూ ఉంటారు. మొత్తం ఇక్కడ ఏజెంట్లు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మొత్తం చాలా మందికి మొత్తం
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా అవ్వచ్చు, మొత్తం ఈ 2 జిల్లాల నుంచి కూడా అలా దుబాయ్లో ఇలా అగ్ని ప్రమాదం అంటే ఎవరింట్లో ఏం జరిగిందా అన్నది ఆదురతో జరిగి ఆ పేర్లు గట్ట బయటకు వచ్చేటప్పటికి ఈ 3 గ్రామాల నుంచి అన్నది ఇక్కడ తెలియవలసింది. అక్కడి నుంచి అధికారులు కూడా వాళ్ళని ఎంత త్వరగా ఇక్కడికి తీసుకొద్దారా లేకపోతే ఏంటి అన్నది కూడా అక్కడ గ్రామంలో ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ ప్రకారం మొత్తం అంతా కూడా అక్కడ అన్ని జరగడం జరుగుతుంది శ్రీదేవి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి సతీష్? అంటే అది ఇతర దేశాల్లో పోయారు కాబట్టి ఇప్పుడు అది ఇక్కడ వాళ్ళకి ఏ సహకారం ఉంటుంది అన్నది మొత్తం అన్నది కూడా మొత్తం ప్రణాళిక అన్నది ఏర్పరుచుకున్నారు. అది ఏ విధంగా ఎదరికెళ్ళాలి, వచ్చిన తర్వాత అది ఎలాగన్నది అది తెలియపరుస్తా అని చెప్పి అక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ మొత్తం ఇలా చెప్పడం జరుగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.